ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ మహమ్మారిని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం. అంతకంతకు ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరిగిపోతుంది. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సమస్యకు జీహెచ్ఎంసీ అధికారులు పరిష్కారం చూపారు. ఎనీ టైమ్ బ్యాగ్ పేరుతో వచ్చిన కొత్త మిషన్లపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. రోజు రోజుకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉన్నా కొందరు వ్యాపారులు అమ్ముతూనే ఉన్నారు. ప్రజలు కూడా వీటి వినియోగానికి బాగా అలవాటు పడిపోయారు. అందుకే కూరగాయలు మొదలుకొని తినే ప్లేట్ల వరకు అన్ని ప్లాస్టిక్ మయమైపోయాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్లాస్టిక్ భూతమే దర్శనమిస్తోంది. ప్లాస్టిక్ వల్ల ప్రకృతికి జరిగే నష్టాన్ని అరికట్టించేందుకు జీహెచ్ఎంసీ పూనుకుంది. కొత్త సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎనీ టైమ్ బ్యాగ్ పేరుతో ఏటీఎం తరహా మిషన్లను ఏర్పాటు చేస్తుంది. ఏటీఎం లో నుంచి మనం డబ్బులు రావడం చూసాము. కొన్ని రోజుల క్రితం నీళ్లు కూడా రావడం చూసాం. కానీ ఇక్కడ మనం ప్రస్తుతం కూకట్పల్లి జోన్ పరిధిలో ఉన్నటువంటి ఐడిపిఎల్ ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నాము. కానీ ఈ ఏటీఎం లో నుంచి మాత్రం కాటన్ బ్యాగ్స్ బయటకు వస్తున్నాయి. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ ఏటీఎం లో 10 రూపాయల కాయిన్ గానీ లేదా 10 రూపాయల నోట్ గానీ మనం ఏదైతే ఇక్కడ ఇన్సర్ట్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనకు ఒక క్యారీ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. అది కాటన్ బ్యాగ్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ మూవెట్ హైదరాబాద్ అనే సంస్థ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇందులో నుంచి వచ్చే క్యారీ బ్యాగ్ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ 5 కిలోల వరకు బరువును అయితే మోయడం జరుగుతుంది. ఈ మిషన్ ని చెన్నై నుండి తెప్పించడం జరిగింది. ఈ మిషన్ యొక్క ప్రైస్ 2.5 లక్షలు అని అధికారులు అయితే మనకు చెప్తున్నారు. ఈ మిషన్ ఏదైతే ఇందులోంచి వచ్చే కాటన్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఆ మెటీరియల్ ని స్వయం సహాయక మహిళలకైతే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని బ్యాగులుగా తయారు చేస్తారు. అలా తయారు చేసినందుకు ఒక గ్రూప్ కి వాళ్ళకి నెలకి దాదాపు 70,000 వరకు కూడా వాళ్ళకు గిట్టుబాటు అవుతుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఒకటి ముఖ్యంగా 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి స్వయం సహాయక బృందాలకు వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఒకటి ఆదాయ వనరుగా మారుతుంది. ఒకటి రెండోది ప్లాస్టిక్ రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి కూడా ఉపయోగపడుతుందని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ మిషన్ ని ఇక్కడ మొట్టమొదటిసారిగా దీన్ని హైదరాబాద్ లోని ఐడిపిఎల్ ఫ్రూట్ మార్కెట్ లో ఏర్పాటు చేశారు. ఇది ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పవచ్చు. హైదరాబాద్ లో ఇట్లాంటివి మరికొన్ని కూడా ఏర్పాటు చేశామని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. రోజు రోజుకి హైదరాబాద్ లో పెరిగిపోతున్నటువంటి కాలుష్యం గానీ, పొల్యూషన్ గానీ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉందో వాటిని నివారించే ముఖ్య ఉద్దేశం కోసమే అయితే దీన్ని ఏర్పాటు చేశామని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. తొలిసారి ప్రయోగాత్మకంగా కూకట్పల్లిలోని ఐడిపిఎల్ ప్రాంతంలోని పండ్ల మార్కెట్ లో ఏటీబీ మిషన్ ను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. కేవలం 10 రూపాయల నోటు మాత్రమే లేదా కాయిన్ మిషన్ లో వేయగా వెంటనే ఒక క్యారీ బ్యాగు మన ముందు ప్రత్యక్షమవుతుంది. తక్కువ ధర కదా, ఎక్కువ రోజులు మన్నిక ఉంటుందా, ఎంత బరువు భరించగలదన్న సందేహాలు అస్సలు అవసరం లేదని అధికారులు అంటున్నారు. దాదాపుగా 5 కిలోల బరువును మోయగలిగేలా ఈ బ్యాగ్ ను డిజైన్ చేశారు. కొందరు వినియోగదారులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు ఈ బ్యాగ్ ఎట్లా ఉంది అనే విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే. అంటే ఎట్లా ఉంది సార్ బ్యాగ్ క్వాలిటీ ఎట్లా ఉంది సార్? బ్యాగ్ క్వాలిటీ బాగుంది. అంటే రీయూజబుల్. ఫస్ట్ థింగ్ రీయూజబుల్. అంటే మామూలుగా ప్లాస్టిక్ అంటే ఎక్కడంటే పారేయడం వల్ల అది మన నేచర్ కి హానికరం. దానికన్నా బెటర్ చాలా ఇది. వీ కెన్ యూజ్ ప్లెంటీ ఆఫ్ టైమ్స్. వెయిట్ కూడా 10 to 15 kgs వరకు వాడవచ్చు. బాగుంది. కానీ ఐ సపోర్ట్ దిస్. పేరు మాదేవ్ ఉంది. ఇప్పుడు ఏమంటే కవర్ వస్తుంది, అది అన్ని మంచిగా లేదు. ఇప్పుడు 10 రూపాయలు ఏటీఎం దగ్గర పెడితే బ్యాగ్ వస్తుంది, అది మంచిగా ఉంటది. 10 కిలో వస్తుంది అది బ్యాగ్ మీద. అది తీసుకోపోతేనే కూడా మంచిగా ఉంటది. ఏమంటే ఇది ఏమారా తీసుకోపోతే ఏమంటది, ఇది కవరు మంచిగా రాదు. ఎందుకంటే బ్యాగ్ ఉంటది, మంచిగా ఉంటది. ఎవరు ఏమే షాప్ పోతే అది కూడా 10 రూపాయలే వస్తుంది. బ్యాగ్ లా 10 రూపాయలు పెడితే అది సంచి వస్తుంది. అది సంచి తీసుకోపోతే అది అన్ని 10 కిలో వస్తుంది. ఆ సంచిలా అది యూజ్ అవుతుంది, అందరికి మంచిగా అవుతుంది. అది తీసుకోపోవాలి అన్ని. అది ఇప్పుడు స్టాక్ ఖాళీ అయింది, ఇప్పుడు మంచిగా నడుస్తుంది. అది ఈ మార్కెట్ లో మొత్తం అదే యూజ్ చేస్తే ఇప్పటికి ఏమంటే అన్ని ఫ్రూట్స్ అదే సంచిలో తీసుకోపోతారు పబ్లిక్. कैसा है सर बैग का क्वालिटी कैसा है? इसका क्या प्राइस है? कैसा है बैग? अच्छा है सर, वजन 8 kg तक डाले तो भी रुकता। 10 रुपीज का बैग है, अच्छा है। डीमंड में एज बैग 20 रुपीज का है, वजन कितना डाले तो भी अच्छा है, रुकता 10 kg तक रुकता। फिर भी रिसाइकिल में यूज कर सकते हैं और बाद में? हाँ, बाद में भी यूज कर सकते हैं सर। घट है बैग, वैसा कुछ भी नहीं, यूज कर सकते हैं। పర్వాలేదు సార్. ఇక్కడ బ్యాగ్ వచ్చేసి మాకు కూడా గిరాకు కూడా మంచిగా ఉంది, రద్దీ కూడా బాగుంది. పర్వాలేదు, గిరాకు కూడా మంచిగా ఉంది. కానీ ప్యాకెట్లో బాగుంది, బ్యాగ్ కూడా బట్ట కూడా బాగుంది.
బాగా మంచి సెల్ కూడా ఉంది సార్. ఎంత సార్ బ్యాగ్ ఎంత తీసుకుంటున్నారు? 10 రూపీస్ సార్. 10 రూపీస్ తీసుకుంటారు, పర్వాలేదు, బాగుంది. బ్యాగ్ మాత్రం బాగుంది. వెయిట్ కూడా 8 kg దాకా 10 kg తీసుకోవచ్చు. కరెంటుతో కాకుండా సోలార్ పవర్ ను వినియోగించుకుని ఈ ఏటీపీ మిషన్లు పనిచేస్తాయి. యువైట్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలు సంయుక్తంగా ఈ మిషన్లను తయారు చేస్తాయి. QR కోడ్ ద్వారా యూపీఐ పేమెంట్లు కూడా చేసుకునే సదుపాయం ఇందులో ఉంది. ఈ మిషన్ నుంచి వచ్చే బ్యాగులు చాలా విశాలంగా మరియు దృఢంగా ఉంటాయి. కిరాణా సరుకులు మొదలుకొని పండ్లు, కూరగాయలు తీసుకువెళ్లేందుకు ఎంతో అనువుగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. మనతో పాటు ఇక్కడ ఒక షాప్ నిర్వాహకుడు కూడా ఉన్నాడు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో కస్టమర్ రెస్పాన్స్ ఎట్లా ఉందన్న విషయం గురించి. నమస్తే सर. सो कैसा है सर रेस्पॉन्स, कैसा है अभी वो चालू होने के बाद, एटीएम चालू होने के बाद? एटीएम चालू होने के बाद बहुत अच्छा है. वो 20 का कवर 10 में मिल जा रहा. कस्टमर को भी बहुत ज्यादा ये हेल्पलाइन जैसा हो जा रहा. क्लॉथ बैग वो कवर आया बोले तो कहीं पे फ्रूट लेके जा रहे करे तो गिर जा रहा, खराब हो जा रहा फ्रूट. इसमें क्लॉथ बैग में रहा तो सेफ्टी घर तक लेके जा रहे और कस्टमर को भी हेल्थ के वास्ते अच्छा है. बैग का क्वालिटी कैसा है? 10 रुपये पे कर सकते हैं इसका? हाँ 10 रुपए पे कर सकते. बहुत कम है क्वालिटी इसका. 20 रुपीज का कवर 10 रुपए में मिल जा रहा. जीएचएमसी की तरफ से बहुत ज्यादा सपोर्ट मिल रहा हमारे को. जीएचएमसी जो है ना मैडम, वो सबकी वजह से बहुत अच्छा सपोर्ट मिल रहा है कवर की वजह से. నమస్తే అండి. ఇప్పుడు నేను బ్యాగ్ తీసుకున్నాను, ఏటీబీ నుంచి తీసుకున్నాను. అంటే మనము జనరల్గా ఏంటంటే ప్లాస్టిక్ని నివారించడానికి ఇది మన జిహెచ్ఎంసి వాళ్ళు పెట్టినది అండి. ఇది ఎలా అంటే చాలా స్మూత్గా ఉంది. 10 రూపాయలండి బ్యాగ్ ఇది. సో మనం ఏం క్యారీ చేయాలనుకున్నా ఈ బ్యాగ్లో చేసుకోవచ్చు. అండ్ మనము ప్లాస్టిక్ ఇక్కడ చూస్తున్నాం కదా, అందరము ప్లాస్టిక్ ని నివారించడానికి ఇది చాలా మంచి పని అండి. మన జిహెచ్ఎంసి వాళ్ళు పెట్టినది బ్యాగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనం మినిమం 10 kg వరకు ఇందులో క్యారీ చేసుకోవచ్చు అండి. ఇది అండి. థ్యాంక్ యూ. బ్యాగ్ బాగుందండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి హైదరాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేపట్టారు. త్వరలోనే రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు వీటిని విస్తరించనున్నారు. కేవలం ప్లాస్టిక్ సమస్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసమే కాకుండా మహిళలకు కూడా ఈ బ్యాగు ఉపాధిగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు అమలైతే ఎంతో మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంటున్నారు. ఎట్లా ఉంది సార్ బ్యాగ్ క్వాలిటీ? కానీ క్వాలిటీ అయితే బాగుందండి. నెక్స్ట్ ఇది ఒక ఎంత 4-5 kg పడుతుంది అనుకుంటా. కంటిన్యూ చేస్తే మాత్రం బాగానే ఉంటది. ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తే పర్యావరణానికి బాగుంటది. ఇదైతే మంచి ఆలోచన, బాగుంది. జిహెచ్ఎంసీ అయితే మంచి నిర్ణయం తీసుకుందండి. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి ఇట్లా ప్యూర్ కాటన్ తో తయారు చేసిన ఈ బ్యాగ్స్ వలన అయితే ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లాస్టిక్ ని అరికట్టాలంటే ఈ బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయండి. క్వాలిటీ మంచిగానే ఉందండి. మేము ఫ్రూట్స్ కొనడానికి వచ్చాము. సో బ్యాగ్ ఇప్పుడే తీసుకున్నాము. బ్యాగ్ కాస్ట్ వచ్చేసి అంత ఎక్కువ కాస్ట్ ఏం లేదు, 10 రూపీసే. జస్ట్ 10 రూపీస్కి క్వాలిటీ బాగుంది. చాలా టైమ్స్ వరకు యూజ్ చేయొచ్చండి. ఈ బ్యాగ్ 1 year వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. వాషబుల్. సో మనం మెనీ టైమ్స్ ఎన్నిసార్లు మనం వాష్ చేసినా సరే బ్యాగ్ అయితే క్వాలిటీ అంత పోదని నాకు అనిపిస్తుంది. బట్ నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నా. క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది యూజ్ చేసినాకైతే నాకు క్లియర్గా తెలుస్తుంది. చూడడానికి అయితే బాగుందండి బ్యాగ్ అయితే. ఓకే అండి, బాగుంది. ఒక 8 kgs వరకు కాస్తుందని అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ జిహెచ్ఎంసీ. పర్యావరణ హితం కోసం ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో రావాలని పలువురు కోరుకుంటున్నారు. తన వంతుగా జిహెచ్ఎంసీ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.